సమస్త సృష్టికి మూలాధారమై మానవకోటికి జీవాధారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 44 వచనాల వరకు. ఒకసారి 35 నుంచి 37 వచనాలు చూసినట్లయితే, ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వల్ల చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగ అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. యేసుప్రభు వారు ఇక్కడ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నారు. 110వ కీర్తన 1వ వచనం ఎత్తి అడుగుతున్నారు, మెస్సయ్య కేవలం దావీదుకు కుమారుడైతే మరి దావీదు తన కుమారుణ్ణి ప్రభువు అని ఎందుకు పిలుస్తున్నాడు అని. ఇక్కడ ప్రభు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తున్నారు. వంశావళి ప్రకారం మెస్సయ్య దావీదు కుమారుడే, కానీ దావీదుకు దేవుడు కూడా. అంటే ఈయన దైవ మానవునిగా తన్ను తాను ప్రకటించుకుంటున్న సందర్భం ఇది. పరిపూర్ణ మానవునిగా, పరిపూర్ణ దేవునిగా ఆయన యొక్క దైవత్వం మానవత్వం రెండింటినీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి మన ప్రభువుకు మన హృదయంలో ఏ స్థానం ఇస్తున్నాము? ప్రభువా అని ఆయన్ని పెదవులతో పిలుస్తాము, కానీ నిజంగా మన మీద పూర్తి అధికారాన్ని ఆయనకు అప్పగించామా? ఎవరు ప్రభువుని ప్రేమిస్తారో వారు తప్పకుండా అప్పగించుకుంటారు. ఇంకా తర్వాత 38 నుంచి 40 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగిలు ధరించుకుని తిరుగుటను, సంత విధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థన చేదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను. నిలువుటంగిలు ధరించుకుని తిరగడం అంటే వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంచుకోవాలని, అందరికంటే ఘనంగా కనపడాలని, అందరి చేత గ్రీట్ చేయబడుతూ ఈ లోకంలో గొప్పలు కోరుకున్న వారెవ్వరైనా ఈ శాస్త్రులతోనే సమానం. దేవుని సేవలో ఉంటూ బలహీనులను దోపిడీ చేసే వారికి మరి విశేషమైన శిక్ష అని ప్రభు చెప్తున్నారు. నాయకత్వపు బాధ్యతలను విస్మరించి స్వలాభం కోసం అధికారాన్ని వినియోగించుకునే వారికి విశేషమైన శిక్ష అని ప్రభు అంటున్నారు. దేవుని సేవలో ఉంటూ అందరికీ పరిచర్య చేయవలసిన వారు పరిచర్య చేయించుకుంటూ ఉండి ఘనత కోరుకుంటూ మనుషుల మెప్పు కోసం గొప్పల కోసం ఆరాటపడే వారికి విశేషమైన శిక్ష అని ప్రభు అంటున్నారు. ఇటువంటి వారి లక్ష్యము ప్రభువును మహిమపరచడం కాదు గాని వారిని వారు ఘనపరచుకోవడమే. మనలో ఎవరికైనా ఇలాంటి మనసుంటే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ శిక్షకు పాత్రలు అవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మనను ఆశీర్వదించడానికే ప్రభువు పిలిచారు. దేవునితో వ్యక్తిగత సహవాసం చేసేవారు ఎవ్వరు కూడా ఈ విధంగా ఉండలేరు, ఇలాంటి శిక్షకు పాత్రలు కారు. ఎవరికైతే దేవునితో వ్యక్తిగత సహవాసం ఉండదో వారు ఇలాగే ఉంటారు. ఈ శాస్త్రులు ఎలాగైతే ఉన్నారో వారు ఇలాగే ఉంటారు. ఎందుకంటే వారికి దేవుని మనసేంటో తెలియదు, ఆయన యొక్క సాత్వికమైన బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. వ్యక్తిగత సహవాసం చేసే వారికే దేవుని గుణగణాలేంటో స్పష్టంగా తెలుస్తాయి. సేవలో ఉన్న వారికి నిజమైన గొప్పతనం ఇతరులకు సేవ చేయటంలోనే ఉంటుంది గాని అందులోనే గుర్తింపు ఉంది, అంతేకాని గుర్తింపును ఆశించటంలో కాదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలగాలి. ఇంకా ఆ తర్వాత 41 నుంచి 44 వచనాలు చూసినట్లయితే, కానుక పెట్టే ఎదుట కూర్చున్న యేసయ్య అందరి కానుకలను గమనిస్తూ ఉన్నారు. ఒక బీద విధురాలి కానుకను మాత్రం చాలా పొగిడారు. ఎందుకంటే మిగతా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిందంతా తన జీవనం అంతా వేసిందని చెప్పారు. మనకిక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎంత కానుక వేశారనేది కాదు గాని ప్రభు చూసేది వారి హృదయం ఎలాగుంది అనేది. మనం వేసే కానుకలు మన సమర్పణను, దేవునిపై మనకున్న ప్రేమను తెలియచేస్తాయి అన్నది మనం గమనించాలి. అయితే కొందరు అనుకుంటారు, దేవునికి ఎందుకు కానుకలు అని. దేవుని రాజ్యము భూమి మీద విస్తరిస్తుంది, దానిలో మనం కూడా భాగస్థులమని తెలియచేయడానికి మన కానుకలు మన గురించి సాక్ష్యమిస్తాయి. కానీ ఇదేది కూడా బలవంతంగా జరగాల్సింది కాదు అనేది అర్థం కావాలి. సణుక్కునకయో బలవంతంగా కాకయో ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తా ఉంది. ఇది కూడా మనం చేసే ఆరాధనలో ఒక భాగం అనేది మనం గుర్తించాలి. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని. దేవుణ్ణి ఎంత ఘనంగా ఎంచుకుంటున్నామో మనం వేసే కానుకను బట్టి ఆ కార్యము మనల్ని గురించి సాక్ష్యమిస్తుంది. అయితే ప్రభువు పేరట గిన్నెడు నీళ్లిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యం సెలవిస్తా ఉంది కదా. మరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన వంతులో మనం నిలబడితే మరి ఇంకెంత ప్రతిఫలం పొందుకుంటాము. ఈ కార్యాన్ని ప్రతిఫలం పొందుకుంటామని కాదు గాని నిత్యము మన
భారం భరిస్తున్న మన తండ్రి అయిన దేవుడు స్తుతినందును గాక అంటూ మనము సమర్పించే కానుకలు దేవునికి స్తుతి చేస్తూ వేసినప్పుడు అవి దేవుని దృష్టికి చాలా విలువైనవిగా ఉంటాయి. వీటి విషయంలో వివాదాలకు పోకుండా మనం సంతోషంగా ఇవ్వగలిగిన దాన్ని బట్టి, మనం నిశ్చయించుకున్న దాన్ని బట్టి మనము సమర్పించుకోవాలి. ఈ కార్యము ఆత్మ నడిపింపులోనే జరగాలి, లేకపోతే చాలా దెబ్బతింటాం. మనుషులు ప్రేరేపించారనో, ఎవరో ప్రలోభ పెట్టారనో, లేకపోతే మీరు ఇస్తేనే దేవుడు మీకు తిరిగి ఇస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు అని కంపల్సివ్ గా అనిపించి ఆ చెప్పిన మాటను బట్టి భయపడో మనం చేయవలసిన కార్యం కాదిది. అమ్మో నేను ఇయ్యకపోతే నాకు ఇవ్వడేమో అనే భయంతో మనము ఈ పని అస్సలు చేయక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఎందరో మనకంటే ఎంతో రిచ్ గా, చాలా ధన సమృద్ధితో ఉన్నారు. ఎవరి కష్టాన్ని బట్టి వారి ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటారు. కానీ ఇక్కడ మనం చేసే కార్యం ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం విత్తుతున్నాం. కాబట్టి మనం విత్తే ఈ విత్తనము ద్వారా మనము శాశ్వతమైన పంటను కోసుకుంటాం. మరి ఆయన రాజ్యములో సమకూర్చే వారంగా ఉన్నామా, లేకపోతే కేవలం చూపర్లుగా ఉందామా? లేఖనాలు చెప్తున్నాయి. కీర్తన 100వ అధ్యాయంలో మనం చదువుతాము, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని రాయబడింది. ఈ విషయాలను జాగ్రత్తగా గ్రహించి ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నిజంగా నీ గుమ్మంలోనికి మేము కృతజ్ఞతార్పణలతో ప్రవేశించాలని వాక్యం సెలవిస్తున్నప్పటికీ ఎన్నోసార్లు వట్టి చేతులతో నీ ముందు కనపడడానికి వచ్చాం. అయినప్పటికీ నీవు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నావు, నువ్వు మమ్మల్ని భరిస్తూనే ఉన్నావు, నువ్వు మమ్మల్ని మేపుతూనే ఉన్నావు. నిజంగా ప్రభా, నీ గొప్ప కృపను బట్టి ప్రభా ఈ రోజు మేము ఈ రీతిగా బ్రతికిపోయాం. మీరైతే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మా కోసం ఎంతో తగ్గించుకుని మేము నీ రాజ్యంలో చేర్చబడాలనే ఉద్దేశంతో శిలువ మరణం పొందినంతగా నీవు తగ్గించుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. కానీ మేమైతే మా స్టేటస్ ని ఎప్పుడైనా విడిచిపెట్టుకోవాలి అంటే మాత్రం అస్సలు ఇష్టపడం. మేమున్న స్థితిలో నుంచి కొంచెం దిగాలన్నా కూడా మాకు అది ఎంతో కష్టంగా ఉంటది. అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులమైన మమ్మల్ని ప్రేమించి మీరంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. దయచేసి అలాంటి మనస్సు కలిగిన మమ్మల్ని మీరు మార్చుకోగలరని నమ్ముతున్నాం. మా మనస్సు మార్చి ప్రభా నీ సన్నిధిలో, నీ ఎదుట మేము నిందారహితులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. శాస్త్రుల గురించి ఈ రోజు మాకు బోధించినప్పుడు వారికి విశేషమైన శిక్ష అని మీరు పలికారు ప్రభా. మేమెవ్వరం కూడా అలాంటి స్థితిలో ఉండకుండా మమ్మల్ని అందరినీ కాపాడమని నిత్యము తండ్రి మేము ఎంతో విధేయత కలిగిన వారమై ఉండటానికి, మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపమని వేడుకుంటూ ఈ మనలని యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.